హలో అండి. ఐ వాంట్ టు షేర్ యూ సన్‌స్క్రీన్ లోషన్స్ టుడే. నేను చాలా సన్‌స్క్రీన్ లోషన్స్ వాడాను. లోటస్ ప్రొడక్ట్స్ వాడతానండి నేను మోస్ట్‌లీ. ఎందుకంటే లోటస్ ప్రొడక్ట్స్ హెర్బల్స్ ఉంటాయి. హెర్బల్ ఉంటాయి. మన స్కిన్‌కి ఏం ఎఫెక్ట్ అవ్వదనమాట. హెర్బల్స్ ఎంత వాడినా మనకి ప్రాబ్లమ్ ఏమి ఉండదు. మనకి మంచి జరిగినా పోయినా పర్వాలేదు. చెడైతే జరగదు. లోటస్ ప్రొడక్ట్స్ హెర్బల్స్ వాడితే మాత్రం. అందుకని ఫస్ట్ నేను వాడిన ప్రొడక్ట్ చూపిస్తాను మీకు. ఫస్ట్ ఇది ఈ సన్‌స్క్రీన్ లోషన్ వాడానండి. ఇండియన్ సన్‌స్క్రీన్ ఫార్ములా సమ్మర్ స్పెషల్ ఈ సన్‌స్క్రీన్ వాడానండి. కానీ ఇది నాది ఆయిలీ స్కిన్ యాక్చువల్లీ. నా ఆయిలీ స్కిన్‌కి నాకు హెల్ప్ అయినట్టు అనిపించలేదు. చాలా ఆయిలీగా అనిపించింది. సో, ఈ ప్రొడక్ట్ నేను వాడటం ఆపేసానండి. నెక్స్ట్ ప్రొడక్ట్ వచ్చేసి నేను ఇది వాడటం స్టార్ట్ చేశాను. ఈ ప్రోడక్ట్ వాడటం స్టార్ట్ చేశాను. ఇదైతే ఆయిలీ స్కిన్‌కి బానే ఉంది గానీ, మన ఫేస్‌కి వైట్ క్యాస్ట్ వస్తుందనమాట. వైట్ క్యాస్ట్ అంటే పొరలుగా వస్తుంది అప్లై చేసిన తర్వాత. మీరు గనక ఇది యూజ్ చేసినాక పౌడర్ రాస్తే ఫేస్ అంత నీట్‌గా కనిపించట్లేదు. తెరలుగా కనిపిస్తుంది. సో, ఇది గూడా నేను వాడటం ఆపేసాను. దీని మీద ఆయిల్ కంట్రోల్ అని రాసింది చూడండి. కానీ ఆయిల్ కంట్రోలే బట్ మనకి వైట్ క్యాస్ట్ చూపించడం వల్ల నాకు నచ్చలేదు. సో, ఇది గూడా నేను ఆపేసాను. నెక్స్ట్ వచ్చేసి నేను మా కిడ్ కోసం అని చెప్పేసి 14 ఇయర్స్ కిడ్ తను క్రికెట్ అది ఆడుతూ ఉంటాడు బయటికెళ్ళి. అందుకని సన్‌స్క్రీన్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఎస్‌పీఎఫ్ 25తో స్టార్ట్ చేశాను కిడ్స్ క్రీమ్. వీటితో మా బాబుతో పాటు నేను కూడా స్టార్ట్ చేశాను. తనదే వాడటం స్టార్ట్ చేశాను. అది బానే ఉంటుంది. ఎందుకంటే కిడ్స్ కోసం కాబట్టి ఎక్కువ కెమికల్స్ కూడా యాడ్ చేయరు. అండ్ దట్ హెర్బల్సే దీని మీద రాసుంది. అయినా గూడా ఇంకా సెన్సిటివ్ స్కిన్ ఉంటది గాబట్టి, వాళ్ళ ప్రొడక్ట్స్ కిడ్స్ ప్రొడక్ట్స్ మనం వాడితే గనక ఖచ్చితంగా మనకి ఇంకా హార్మ్ అనేది అస్సలు చెయ్యవు అని నా నమ్మకం. సో, అందుకని నేను వాడిది యూజ్ చేశాను. కానీ ఇది గూడా నాకు ఆయిలీగానే అనిపిస్తుంది. కిడ్స్ క్రీమ్ గూడా ఆయిల్ కంట్రోల్‌లో గూడా అవ్వట్లేదు. సో, ఇది గూడా నేను క్విట్ చేశాను. సో, నెక్స్ట్ వచ్చేసి ఫైనల్ ప్రొడక్ట్ నేను సాటిస్ఫై అయిన ప్రొడక్ట్ ఏంటంటే, ఫైనల్ ప్రొడక్ట్ దిస్ ప్రొడక్ట్ అనమాట. ఇది ఈ ప్రొడక్ట్ చాలా సాటిస్ఫై అయ్యాను నేను. దీంట్లో చూడండి 3 ఇన్ మేట్ అని ఉంది. 3 ఇన్ 1 మ్యాట్ లుక్ అని ఉంది. అంటే ఇది మాయిశ్చరైజేషన్, సన్ స్క్రీన్ అండ్ ఆల్సో మేకప్ లుక్ అనమాట. మేట్ లుక్ వస్తుంది. అంటే మీరు ఫంక్షన్స్‌కెళ్ళే ముందు, పార్టీస్‌కెళ్ళే ముందు మీకు బీబీ క్రీమ్స్ ఎలా అయితే యూజ్ అవుతాయో, అలాగే సేమ్ ఇది గూడా యూజ్ అవుతదనమాట మీకు. అంటే ఇది రాసుకొని కాంపాక్ట్ పౌడర్ రాసేసుకుంటే మేకప్ లుక్ ఫుల్లీ మేకప్ లుక్ వస్తుంది. కంపాక్ట్ పౌడర్ గూడా నేను లోటస్ కంపాక్ట్ పౌడరే వాడుతున్నాను. అది చాలా బావుంటుందనమాట. హెర్బల్స్ కాబట్టి. కానీ ఇది డైలీ బేసిస్‌కి మనం యూజ్ చేయకూడదు. ఎందుకంటే ఇదైనా కూడా మేకప్ కాబట్టి హీరోయిన్స్ కంటే తప్పదు. మిగతా వాళ్ళకి అనవసరంగా ఈ మేకప్ అంతా రాస్తా ఉంటే స్కిన్ డ్యామేజ్ అయిద్దని నాకు భయం. ఈవెన్ దో హెర్బల్స్ అయినా కూడా నేను రోజుకి మేకప్ ఫౌండేషన్ లాంటిది మాత్రం నేను రాసుకోను. ఇది ఏ కలర్‌లో ఉంటుందో, ఏ కలర్ ఉంటుందో ఒకసారి మీకు చూపిస్తాను. ఓకే. మీకు నచ్చితే గనుక ఈ ప్రోడక్ట్ మీరు చాలా సాటిస్ఫై అవుతారు. మీ స్కిన్ కూడా డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది ఇది యూజ్ చేస్తే. ఒకసారి నేను అప్లై చేసి చూపిస్తా. ఒకసారి చెక్ చేసుకోండి. సీ హియర్ ఇక్కడ ఎలా ఉంటుందండి. ఈ కలర్‌లో ఉంటుంది. సో, కనిపిస్తుంది అనుకుంటా. ఈ కలర్‌లో వస్తదనమాట.